శ్రీమాత్ర నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 6వ తారీఖు నవంబర్ నెల 2022వ సంవత్సరం ఆదివారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి త్రయోదశి, సాయంత్రం 4:32 వరకు. ఈరోజు నక్షత్రం రేవతి, తెల్లవారుజామున 5:40 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 8:32 నుండి రాత్రి 10:10 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:08 నుండి సాయంత్రం 4:53 వరకు. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:14 నుండి సాయంత్రం 5:39 వరకు. ఈరోజు యమగండం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 1:24 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 9:39 నుండి రాత్రి 11:16 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:20. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 5:39. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున చికాకులు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. తదుపరి వృషభ రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కొస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతిని పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ఇతరుల ధన సహాయం అందుతుంది. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందికి గురి కావాల్సి రావచ్చు. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు నిరాశను కలిగిస్తాయి. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి రుణగ్రస్తుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని సారించడం మంచిది. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి కీలక విషయాలను సేకరిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకొస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఇంట బయట పరిస్థితులు చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ వాతావరణం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి. తదుపరి ధనుసు రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి
ఆర్థిక సమస్యలు పెరిగి నూతన రుణాలను చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు. తదుపరి మకర రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి దైవ దర్శనాలను చేసుకుంటారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దీర్ఘకాలిక రుణభారం పెరుగుతుంది. సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సోదరులతో స్వల్ప వివాదాలుంటాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతగా అనుకూలించవు. తదుపరి మీనరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆప్తులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు స్వల్ప లాభాలను అందుకుంటాయి.